మంచిది. ఈరోజు ఒక వాక్యాన్ని మనం విందాం. ఆమేన్. సో మన అనుదిన జీవితం, మన దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు ఎదుర్కొంటుంటారు. అదేంటంటే వరి అంటే చింతించుట. ప్రతి ఒక్కరికి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నప్పటి నుండి మనందరికీ ఒకటి మన వెంటాడుతుంటుంది. ఏంటంటే చింతించుట. ఉంటుందా లేదా చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కొరకు చింతిస్తాం, ఆర్థిక అవసరతల కొరకు చింతిస్తాం, తర్వాత భద్రత కొరకు చింతిస్తాం, పిల్లల కొరకు చింతిస్తాం, కుటుంబం కొరకు చింతిస్తాం. తర్వాత ఇంకా చెప్పాలంటే రేపు ఏమవుతుందో, ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని ప్రతి దాని కొరకు మానవుడు అనేవాడు ఏం చేస్తాడంటే చింతిస్తుంటాడు. స్త్రీలకున్న చింతలు స్త్రీలకున్నాయి, పురుషులకున్న చింతలు పురుషులకుంటాయి, యవనస్తులకున్న చింతలు యవనస్తులకున్నాయి, పిల్లలకున్నది పిల్లలకుంది. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ గురించిన చింత. మరీ ఎక్కువగా ఆలోచిస్తే జ్వరం కూడా వస్తుంది కదా. కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో జ్వరం వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులు బాధపడతారు. అలాంటివి కూడా ఉన్నాయి. తర్వాత పిల్లల గురించి, వాడికి ఏ గ్రేడ్ వస్తుంది, వాడు ఎలాగా పైకి ఎగ్జామ్స్ గురించి చింత. తర్వాత యవనస్తులకైతే అబ్బాయిలకి అనుకోండి, మంచి అమ్మాయి దొరుకుతుందా లేదనే బాధ. అమ్మాయిలకి ఎవడు దొరుకుతాడు, ఎవరు ఉంటారనే బాధ. అంతే కదా. సరే, ఏజ్ వస్తే తీరా పెళ్ళైతే పిల్లలు పుడతారో లేదో, పిల్లలు పుట్టాక పిల్లలు ఎలా చదివించాలో చింత. పెళ్ళైతే హ్యాపీగా చేసుకున్నారు, పిల్లలు పుట్టాక చిన్నప్పుడు బోర్నబెట్ట తేవాలి, బోర్నబెట్ట కదా ఏంటిది, సర్లెక్కి తేవాలి, మళ్ళీ స్కూల్ వచ్చేసరికి ఫీజులు చింత. అంటే నాన్ స్టాప్గా ఏముంది, చింత ఉంది. చింత అనేది చెప్పండి, అవన్నీ తెలిసి కూడా మన పెళ్ళి అన్నీ చేసుకుంటాం, రైట్. సో ఇది ఒక సైకిల్ అన్నమాట. ఇవి మన లైఫ్ సైకిల్ అన్నమాట. తర్వాత జాబ్స్ గురించి, విద్య గురించి, తర్వాత ఇంకా చెప్పండి అమ్మా, ఆరోగ్యం గురించి, జరిగిపోయిన వాటిని గురించి ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, పిల్లల గురించి ఆలోచిస్తాం, బ్రతుకు బండి ఎలాగా సాగుతుందో, ఏమవుతారో పిల్లలు అని రోజు మనం ఏం చేస్తామంటే ప్రతి రోజు ఈవెన్ పాస్టర్లకి ఆ వరి ఉంటుంది, బిలీవర్స్కి ఆ వరి ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో వరి లేనివారు లేరు. వరి ఏమంటారు, ఆ వరి పడని వారు ఎవ్వరు ఉండరు. ఏం బ్రదర్ అమ్మా, చింతించని వారు ఎవ్వరు లేరు. అందుకనట జీసస్ హేట్స్ వరి. యేసు ప్రభు వారికి చింత అంటే ఇష్టం ఉండదంట. బట్ జీసస్ లవ్స్ వరీడ్ పీపుల్. యేసయ్యకి చింతించేవారంటే ఇష్టం అంట. అర్థమవుతుంది ఇది. యేసయ్యకి ఏమి ఇష్టం ఉండదు, వరి ఇష్టం ఉండదు. కానీ వరి అవుతున్న వారంటే ఆయనకి ఇష్టం అంట. అలాగని వర్రీ అవుదామా, వర్రీ వాంటెడ్గా అవుదామంటే వరి అవము. అది ఆల్రెడీగానే మన మైండ్లో ఏముంటుంది, దాన్ని తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో వరి చేస్తూనే ఉంటాం. మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ ఏదేదో వరి అవుతుంటారు కదా. వయసుకు వచ్చిన అమ్మాయి ఉన్నా, అబ్బాయి ఉన్నా, లేకపోతే పుల్లల్లే వచ్చేస్తున్నాయి ఎగ్జామ్స్,
ఏం చేయాలి, పిల్లల సంగతి ఏంటి అని జీవితమంతా కొడుకు కొరకు, కూతురు కొరకు, పిల్లల కొరకు, అన్నిటి కొరకు, ఉద్యోగాల కొరకు, అన్నిటి కొరకు జీవితాంతం ఏం చేస్తున్నామంటే చింతిస్తున్నాం. అందుకని మన మొఖాలు ఇలా ఉన్నాయి. మన మొఖాలు ఏముండవు, కళ ఉండదు, నవ్వు ఉండదు. సో మీరేమనుకుంటారంటే పాస్టర్ గారికి ఏం చింత అనుకుంటారు. అందరికీ ఏముంది. అందుకనే చింత అంటే యేసయ్యకి ఇష్టం ఉండదు, కానీ చింతించేవారంటే యేసయ్యకి ఇష్టం అనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే అందరూ చింతించేవారు కాబట్టి ఎవరికి ఇష్టం? అలాంటి వారి మీద ఆయన కనికరం చూపిస్తాడట. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఆయన ఏమంటాడంటే, నా యొద్దకు రండి, నేను సమృద్ధి జీవాన్ని ఇస్తానంటాడు. ఏమైనా చూడండి త్వరగా మరి. సో చింతించుట అనేదంట ఒక విషం లాంటిదంట. చింతించుట అనేది ఎలాంటిది? ఇట్ ఇస్ లైక్ ఏ పాయిజన్. పాయిజన్ ఏం చేస్తుంది అమ్మా? చంపేస్తుంది. వేనం అంటే స్నేకులో అది పాయిజన్ ఉంటుంది చూడు, అలాంటిది అనమాట చింతించుట. నెమ్మదిగా అది ఎక్కుతుంది అనమాట. సో నెమ్మదిగా వెళ్తుంది. ఒకసారి పాము కాటేస్తే అది వెంటనే అవ్వదు, స్లోగా ఎక్కువ. అంటే అది చింతించుట కూడా అలాంటిదేనంట. హల్లెలూయా. చూడండి, అమ్మ ఎలా ఉన్నావా అమ్మ అని అడిగిండి ఎవరినన్నా, ఏం బాగో ఏదో అట్ట నడుస్తుంది. కరెక్ట్. ఈవెన్ 80 సంవత్సరాల ముసలాం కూడా అడగండి, ఏదో బతుకుతున్నాం బాబు, ఆ పిల్లోడికి ఇంకా ఏమీ అవ్వలేదు బాబు అంట. ఆ పిల్లోడికి ఏంటంటే మనవాడికి ఇంకేమి అవ్వలేదు బాబు అంట కదండి. సో అన్ని ఏజెస్ వారికి ఏముంది? చింత ఉంది. వింటున్నారా? అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయం నుండి 6వ అధ్యాయము 25 నుండి 34 వరకు. మాథ్యూ చాప్టర్ 6th చాప్టర్ 25 to 34. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 34 వరకు చదవండి ఎవరైనా. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభుకి చింతించుట అంటే ఇష్టం ఉండదు, కానీ చింతించేవారంటే ఇష్టం అన్నమాట. చింత అంటే ఇష్టం ఉండదు, కానీ చింతించేవారు అంటే ప్రపంచంలో ఒక్కరు కూడా తప్పకుండా అందరూ ఏం చేస్తున్నారు? సో చింతించని వారంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎవరు ఉన్నారా చెప్పరు? ఎవరు మాట్లాడతలేదు, ఎవరు లేరు. ఓకే. సో
6వ అధ్యాయం 20వ వాక్యం చదువమ్మా. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. సో చూడండి, మరి ధనము గురించిన చింత, ఏం సంపాదించాలి, మరి పిల్లలకి ఏమి సంపాదించి పెట్టాలి కదా. సో పొద్దున్న లేస్తే ఈ జీవన పోరాటంలో ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. అయితే ఒక దైవజనుడు సిటీ స్టడ్ అని ఆయన ఒక మాట అంటాడు, ఏంటంటే ఓన్లీ వన్ విల్ సూన్ బీ పాస్ట్, ఓన్లీ వాట్ ఈస్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. అంటే ఒకటి మాత్రము నేను తెలుసుకున్నాను, ఏంటంటే లోకములో దేవుని కొరకు ఏది చేశామో అదే నిలిచి ఉంటుందట. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 6:24 కూడా ఒకసారి చదవమ్మా. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ఏదైనా ఒకరికే ఏమై ఉండాలంటే దాసుడై ఉండాలి. డబ్బుకి దేవునికి దాసులుగా ఉండకూడదు. దేవునికి దాసులుగా ఉంటే డబ్బు మీకు దాసుడుగా ఉంటుంది. దేవుడు మీకు యజమానుడైతే డబ్బు మీకు దాసుడై ఉంటుంది. మీకు చెప్పాను, జక్కయ్య గురించి చెప్పినప్పుడు చెప్పాను, విన్నారా? డబ్బు మీకు యజమానుడైతే దేవుడు మీకు ఏమవుతాడంటే దాసుడు అవుతాడు. దేవుడే మీకు యజమానుడైతే డబ్బు మీకు దాసుడు అవుతుంది. యాక్చువల్గా డబ్బు యూజ్ అండ్ త్రో. ఎంతమంది నమ్ముతున్నారు? నీ పని ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టడమే నీ పని. నమ్మిన వారు హల్లెలూయా గారండి. కానీ అసలు చింత అంతా దేని గురించి అంటే దాని గురించి పొద్దున్న లేస్తే. అవునా కదా, చెప్పండి. పొద్దున్న లేచి 6 గంటలకి 7 గంటలకి వెళ్ళిపోతాం. దేని కొరకు? డబ్బు అలాగా ఆలోచింపజేస్తుంది అన్నమాట. ఏమేన్. మరలా అది డబ్బు ఎక్కువ అయితే కూడా నెమ్మది ఉండదు. అవునా? సో వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనిస్తే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ అధ్యాయము 25వ వాక్యంలో మనం చూస్తే, అందుకని ఇక్కడ 6వ అధ్యాయం 33వ వాక్యం ఒకసారి చదవమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహించబడతాయట. మొదట దేన్ని వెతకాలట? ఆయన రాజ్యాన్ని. చెప్పాలి అందరూ. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలట. అంటే జీవితంలో మనుషులు ఏం చేస్తారంటే మొదట ఈ లోకాన్ని వెతుకుతారు. అందుకనే మనకేముందంటే చింత ఉంది. దేవుణ్ణి మనం వెతికితే చింతించుట ఆగుతుంది అన్నమాట. కానీ మీరు అనొచ్చు, పాస్టర్ గారు పొద్దున్న లేచి దేవుని వెతికి దేవుడు అంటూ ఉంటే, దేవుడా అంటూ ఉంటే బిల్స్ ఎవరు కడతారు? ఇల్లు కిరాయి ఎవరు కడతారు? తిండి ఎవరు పెడతారు? ఇంకా బట్టలు ఎవరు ఇస్తారు? ఫీజు ఎవరు కడతాడు? లోన్లో ఈఎంఐలు ఎవరు కడతారు? ఓకే, ఇవన్నీ ఈ జీవన పోరాటంలో మరి దీని సంగతి ఎలాగా అంటారు కదా, మాట్లాడతలేదు. అవునా? అంటారు. అయితే దీనికి జవాబు ఇస్తాను మీకు. వినండి, 34వ వచనం చదవమ్మా. రేపటిని గూర్చి చింతింపకుడి. చెప్పండి. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినం ఏం చేస్తుందట? రేపటి సంగతులను గూర్చి చింతిస్తుందట. ఓకే, యాక్చువల్గా రేపటి దినము రేపే చింతిస్తుందట మన కొరకు. ఓకే, అందుకని 25వ వాక్యం చదవమా. 25th
అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో, అందరూ చెప్పండి, ఏమి తిందుమో, ఏమి తిందుమో, ఏమి ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి మీ అయినను దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఏం చేయొద్దు. నిజంగా చెప్పండి, పొద్దున్న లేస్తే దీని గురించి ఆలోచిస్తాం, చింతిస్తామా? నెక్స్ట్ చూడండి. ఆహారము కంటే ప్రాణమును, ఆగండి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. ఆగండి, ఇప్పుడు ఏది గొప్పది అంటున్నాడు దేవుడు? ప్రాణము, దేహం. సో ప్రాణానికి ఆహారం కొరకు పనిచేస్తున్నాం, ఆహారం కొరకు చింతిస్తున్నాం. కానీ ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. సో ప్రాణం ఇచ్చింది దేవుడు అయినప్పుడు ఆ దేవుడిచ్చిన ప్రాణంకి ఆహారం పెట్టడానికి నువ్వేం చేస్తున్నావంటే చింతిస్తున్నావు. పాయింట్ అర్థమైందా? ప్రాణం ఇచ్చింది ఎవరు అంటే ప్రాణం ఇచ్చిన దేవుడిని ఆలోచిస్తలేదు మీరు. ఇప్పుడైనా దొరికిందా పాయింట్? ఏం దొరికింది? చింత దొరికింది కదా. ప్రాణం ఇచ్చిన దేవుని ఆలోచించకుండా, ప్రాణం ఇచ్చిన దేవుడిని ఆలోచించకుండా ప్రాణానికి పెట్టడానికి ఆహారం గురించి ఆలోచిస్తున్నాం. అందుకని నీకు చింత ఉంది. ఇప్పుడు ప్రాణం ఇచ్చినోడు ప్రాణాన్ని కూడా ఏం చేస్తాడు? ప్రాణం ఇచ్చినోడు ఆహారం కూడా ఇస్తాడుగా. మరి నోరు ఎందుకు పెట్టాడు? మాట్లాడతలేదమ్మా. నోరు ఎందుకు చెప్పండి, నోరు ఎందుకు పెట్టాడు? నోరు పెట్టాడంటే తినటానికి ఇస్తాడు. హల్లెలూయా. మరి చేతులు ఎందుకు ఇచ్చాడు? అసలు చేతులు ఇచ్చింది స్తుతించడానికే. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? చర్చికి రావడానికే. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందని చెప్పేది. చేతులు ఇచ్చింది ఏం కొట్టడానికి? సో పని కూడా చేసుకోవాలి, కానీ దానికంటే దానికి ఆహారం పెట్టడానికి నువ్వు ఆలోచించడం అవసరం లేదు. ముందు దేవుడిని ఏం చేయాలి? ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి. అందుకని ఏమంటాడంటే, యవనస్తుడా నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్మరణకు తెచ్చుకో అంటాడు. అందుకని దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించమంటాడు. ధనవంతుడు ఏమంటాడు? నా ప్రాణమా తినమంటాడు. అసలు ప్రాణం ఇచ్చింది ఎవరు? అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అంటే వీడి ప్రాణం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ప్రాణం వీడికి ఇచ్చిన లాభం లేదని అంటే ప్రాణం ఇచ్చిన వాడిని స్తుతిస్తలేదు. అర్థమవుతుందా? సో ప్రాణం గొప్పదా ఆహారం గొప్పదా? ప్రాణం గొప్పది. ప్రాణం గొప్పది అయినప్పుడు ప్రాణం ఇచ్చిన వారెవరో వెతుక్కుని ఆయన నమ్మి ఆయన విశ్వసించి ఆయన ఆరాధించారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నేను వీడికి ప్రాణం ఇచ్చినందుకు నన్ను ఆరాధిస్తున్నాడు కాబట్టి అప్పుడు నీకు అవకాశాలని నీ దగ్గర తీసుకొస్తాడు అన్నమాట. కమాన్ హల్లెలూయా. అన్ని అవకాశాలు నీ దగ్గర తీసుకొస్తాడు. నువ్వు దాని గురించి నువ్వు దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉండి ఏమీ చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవునికి దూరంగా ఉండి నువ్వు ఏదన్నా చేస్తుంటే నువ్వు దాని గురించి చింతిస్తుంటావు, వరి అవుతుంటావు అనమాట. వరి అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఎక్కువ కాలం నీవు బతకలేవు. చూడండి, ఆహారం గొప్పదా ప్రాణం గొప్పదా? రెండోది దేహము గొప్పదా వస్త్రము గొప్పదా? ఏది గొప్పది? దేహము దేవుని ఆలయం. దేవుడు నీకు ఈ దేహం ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి అన్నమాట. సో మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన దేహం మర్చిపోయి దేవుడి పెట్టిన ప్రాణాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నామంటే వస్త్రం కొరకు ప్రయాసపడుతున్నాం, ఆహారం కొరకు ప్రయాసపడుతున్నాం. సో దేవుడిని నువ్వు ఆరాధిస్తుంటే, దేవుడిని మొట్టమొదటిగా నువ్వు ఎదుగుతుంటే అవకాశాలన్నీ దేవుడే నీ దగ్గరికి తీసుకొస్తాడు అన్నమాట. చెప్పండి ఆమేన్. రాత్రంతా ప్రయాసపడ్డాడు ఎవరు? పేతురు. రాత్రంతా ప్రయాసపడినా ఏం లేదు, ఒక్క ప్రయోజనం లేదు. గమనించారా? సో దేవుడు కార్యం చేయకపోతే మనం ఏమీ చేయలేమన్నమాట. దేవుడిని
అందుకని దేవుని మీద మనం ఆధారపడాలి. జాగ్రత్త 25 మరొకసారి చదవమా. 25. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, చెప్పండి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. హల్లెలూయా. ఏది గొప్పది? ప్రాణము, దేహం. ప్రాణం. సో ఈ ప్రాణంతో మీరు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. సో మీకు డౌట్ వస్తుంది, ఇలాగా చేస్తుంటే ఎవరిస్తారు సార్ అన్నారు. సో భర్త పని చేస్తాడు, భార్య పని చేయదు. భార్యకి ఎవరిస్తున్నారు? భర్త కదా. పిల్లలు పని చేయరు, ఎవరు పని చేస్తారు? తండ్రి పని చేస్తాడు. పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వరి అవ్వరు. ఎప్పుడు వాళ్ళు వరి అవుతారంటే పెద్ద అయితే వరి అవుతారు. చిన్నప్పుడు మాత్రం వరి ఎవరు? ఎందుకు? వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారంటే తండ్రి మీద ఆధారపడతారు. సో అలాగనే మన జీవితంలో దేవుని మీదే మనం ఆధారపడాలి. హల్లెలూయా. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఒక 5-6 వరికి యాంటీడాట్స్ అంటారు. యాంటీడాట్స్ అనొచ్చా? యాంటీబయాటిక్, యాంటీ ఇంజెక్షన్. ఈ వరికి ఒక 5-6 యాంటీడాట్స్ చెప్తాను. అంటే తెలుగు యాంటీబయాటిక్ అనొచ్చు. విరుగుడు మందు, చింతకు విరుగుడు. చెప్పండి, మీరు ఎందుకు అందరూ చింతిస్తున్నారు, కానీ దానికి ఒక మెడిసిన్ ఇస్తాను. ఏంటంటే డోలో 50 తీసుకోండి. అది కాదు, లేకపోతే ఇంకేంటమ్మా, పారాసెటమాల్ కదా, అది కాదు. సో విరుగుడికి బైబిల్లో ఆ వరికి విరుగుడు అనమాట. అయినా వరి అవుతున్నారు మీరు. హల్లెలూయా అనండి, ఆమేన్. సో ఆ వరి నుండి మనం ఏమవ్వాలంటే బయటపడాలి. సో ఎప్పుడు అది బయటపడతామంటే ఒక్కటి ఏంటంటే, దేవుడు సృష్టించిన శరీరములో, నేను ఇంగ్లీష్లో చెప్తాను, యు ఆర్ గాడ్స్ బ్రీత్డ్ సోల్ ఇన్ ఏ గాడ్స్ క్రాఫ్టెడ్ బాడీ. అంటే దేవుడు సృష్టించిన శరీరంలో నువ్వు దేవుడి ఊపిరి పీల్చుకునే ఆత్మవు. నువ్వెవరు అంటే దేవుడు ఊపిరి పీల్చుకునే మనిషి అన్నమాట. నువ్వు అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. నువ్వు దేవునికి చెందినవాడు అన్నమాట. అంటే దేవుడే నిన్ను సృష్టించాడు అన్నమాట. ఆయనే ఊపిరి ఇచ్చాడు. దేవుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా నువ్వే అన్నమాట. 139 కీర్తన చూడండి, 14వ వాక్యం. అంటే దేవుడు నిన్ను చక్కగా యానిమేషన్ చేశాడు, చక్కగా తయారు చేశాడు అనమాట, చక్కగా నిర్మించాడు అనమాట. చదవమ్మా. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, 13 నుండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఓకే, ఇంగ్లీష్ చదవమ్మా. 13. For you formed my inward parts, you covered me in my mother's womb. I will praise you, for I am fearfully and wonderfully made. Marvelous are your works. Okay, మరొకసారి 13. For you formed my inward parts. You covered me in my mother's womb. Again, you formed my inward parts. అంటే నా అంతరింద్రియములను కలుగజేసింది నువ్వే. You covered me. నిన్నెవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఓకే. అండ్ యూ కవర్డ్ మీ ఇన్ మై మదర్స్ వూమ్. నా తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించావు. ఇదంతా నెక్స్ట్ 14లో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అంటే ఎవరు మనల్ని కలుగజేశారు? దేవుడే మనల్ని కలుగజేశాడు. క్రీస్తులో మనల్ని నూతన సృష్టిగా చేశాడు అన్నమాట. ఇప్పుడు నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడే.
అసలు నిన్ను పుట్టించకపోతే ఆహారం కొరకు వరి అవదువా? మాట్లాడరేమ్మా? అలా చూస్తారు నా మొఖాలు. చెప్పండి. నిన్ను పుట్టించినందుకు ఎవరిని గురించి వరి అవ్వాలి? దేవుడి గురించి ఆలోచించాలి. నువ్వేం చేసావంటే, దేవుడు ఆయన్ని పుట్టిస్తే దేవుడు అనుకున్నాడు నేను ఈయన్ని పుట్టిస్తే వీడు నా గురించి ఆలోచించకుండా వీడి గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నాడు. అది పాయింట్. యూ గాట్ ఇట్? అంతే. ఘాటు మనం మర్చిపోతాం అంతే. అందుకని ఇప్పుడు ప్రతి మనిషి సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవడమే ఆయన పని. ప్రైజ్ ది లార్డ్. సో నీ గురించి నువ్వు వర్రీ అవ్వడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు, నిన్ను రక్షించలేదు. మరి ఎలా సార్ అంటే ఎలా అంటే అలాగే. మరి నీ గురించి వర్రీ అవ్వడానికి, నీ పిల్లల గురించి నీ గురించి అసలు వర్రీ అవ్వడానికి నిన్ను పుట్టించలేదు. నిన్ను పుట్టించిన వాని గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ఏదో సండే పాట పాడి వెళ్ళిపోతాను అయ్యగారు. నీ జీవితం అంతా ఆయన గురించి ఆలోచన చేయాలి అమ్మా. మన ఒకరోజు ఆయన గురించి, 6 రోజులు మన గురించి. ఓకే ఓకే. పని చేయొద్దు అంటలేదు, పని చేయాలి. పని చేసి ఏం చేసాం? అప్పు తప్ప ఏముంది చెప్పండి? హలో మాట్లాడరు ఎవరన్నా. పొద్దున్న లేచి వెళ్ళావు, ఓటీ చేసో డీటీ చేసో, ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పంటే ఏముంటాయి చెప్పండి. సేవ చేస్తున్న పాస్టర్లు కూడా అయ్యే ఉన్నాయి. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వాలంటే దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఓకే. సో నేను పుట్టించింది, నీ ప్రాణం పెట్టింది నీ సృష్టికర్త. ఆయన చేసిన విధానం చూస్తే మనకేమవుతుందంటే భయం పడుతుంది, ఆశ్చర్యం పడుతుంది అన్నమాట. సో గమనించారా? సో దేవుడే నిన్ను ఏర్పాటు చేశాడనమాట. దేవుడే నిన్ను ప్రత్యేకించుకున్నాడు అనమాట. 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సో దేవుడే నిన్ను సృష్టించాడు, దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. చూడండి, దేవుడు నిన్ను చేసిందట పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళి డబ్బు తెచ్చుకొని అన్నం వండుకొని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పిల్లలు కానీ యాక్చువల్లీ దీనికంటే ఎక్కువగా ఉండడానికి దేవుడు మనం చేశాడట. నాట్ ఓన్లీ ఈ సైకిల్గా ఇలా ఉండడానికే మాత్రమే కాదట. అందుకనే 127 కీర్తనలు ఏమంటాడు చూడండి. 127 సామ్ చదవమ్మా. ఫస్ట్ వర్స్ చదువు. 127. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చెప్పండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల. నిజంగా యెహోవా ఇల్లు కడితే ఈఎంఐ ఎందుకు ఉంటుంది? హలో చెప్పండి అమ్మా. అందరు ఇల్లులకి అపార్ట్మెంట్లకి ఏముంటాయంటే ఈఎంఐలు. కానీ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట అంటే ఎవరు కట్టాలి, ఎవరు కాపాడాలి? యెహోవాయే కాపాడాలి. ఎందుకు? మనల్ని ఎవరు సృష్టించారు? సృష్టిని ఎవరు చేశాడు? దేవుడే. సో దేవుడే చేశాడు కాబట్టి దేవుడే కాపాడాలి, దేవుడే పోషించాలి, దేవుడే అన్నీ చేయాలి. సో దేవుడు చేసినప్పుడు నువ్వు కష్టపడుతున్నావు. ఓకే, కష్టపడవచ్చు. కానీ కష్టపడినా దేవుడు సహాయం చేయకపోతే మనం ఏం చేయలేమంటే చేయలేము. 127 చదవమ్మా. అదేనా? మీరు వేకువనే లేచి. ఇప్పుడు వినండి, అసలైంది వినండి. మీరు ఎప్పుడు లేచి? వేకువనే లేచి. నిజంగా 12 ఎన్నింటికి లేగుతాం? మనం మాట్లాడరేమ్మా. సండే అంటే ఎన్నింటికి లేగుతాం? ఒక ఆయన అంటాడు ఈరోజు సండే కదా పడుకుందాం అంటాడు కదా. యాక్చువల్గా ప్రతిరోజు లేట్ లేచిన సండే మాత్రం ఎర్లీగా లేవాలి. ఎందుకు? నీ సృష్టికర్తను నువ్వేం చేయాలి? ఆరాధించాలి. కొట్టండి చెప్పలు. అర్థమైంది నేను చెప్పేది?
అంటే నీకు సండే అలక్ష్యంగా ఉండకూడదు. ఆమేన్. చరిత్రలో సండేని రెస్పెక్ట్ అంటే సండే ఏం చేయదు, కానీ సండేలో వచ్చిందంటే దేవుణ్ణి నేను ఏం చేయాలంటే ఆరాధించాలి, సన్నిధికి వెళ్ళాలి. అందుకనే పాత నిబంధన ప్రకారము శనివారం పనిచేసినోడిని దేంతో కొట్టాలంటే రాళ్ళతో కొట్టేయాలి. యాక్చువల్గా యూదులకి శనివారం విశ్రాంతి దినం అన్నమాట, క్రైస్తవులకి ఆదివారం, ముస్లిమ్స్కి ఫ్రైడే. చూడండి మీరు, వాళ్ళు కంపల్సరిగా ముస్లిమ్స్ దేనికి పని ఉన్నా వాళ్ళు వెళ్ళి, నేను ఒకసారి విమానం నుంచి వస్తున్నాను ఫ్రైడే ఆ రోజు, వాళ్ళకి సపరేట్గా అందరి ముందే అది వేసుకుని మోకరించాడు. చూసారా, ఆదివారం అనేది ఒక స్పెషల్ డే అన్నమాట. ఆదివారం దేవుని ఆరాధించకుండా చికెన్ మటన్ తెచ్చుకొని నా ప్రాణమా, అర్థమైందా? మళ్ళీ వచ్చేసింది. ఓకే, ఆరాధన చేసుకున్నాక వెళ్ళి తిను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, చదవమ్మా. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత, అంటే ఎర్లీగా లేస్తున్నాం, లేటుగా పడుకుంటున్నాం, పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే. ఇంకా తన ప్రియులు నిద్రించుచుండగా, యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం? పొద్దుగల లేస్తున్నాం, బాగా నైట్ అయ్యాక పడుకుంటున్నాం. అంటే కష్టపడుతున్నాం. దేని కొరకు కష్టపడుతున్నాం? ఆహారం కొరకు కష్టపడటం. దేవుడు ఏమన్నాడు? ఆహారం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? మరి ప్రాణం కొరకు నువ్వు, ప్రాణం ఇచ్చిన దేవుని కొరకు నువ్వు అసలు ఆలోచిస్తలేదు. అందుకనే వేకున లేస్తున్నావు, చాలా రాత్రి అయిన తర్వాత నిద్రపోతూ కష్టపడుతున్నావు ఆహారం కొరకు. అప్పుడు దేవుడు అన్నాడు, కష్టపడాలి, ఆహారం తినడం వ్యర్థమే, వేస్ట్ అన్నాడు. అర్థమవుతుందా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సో నిజంగా మనము ఈ రోజుల్లో ఏమవుతలేదంటే పడుకుంటలేదు. అమ్మా ఏమా విశ్రాంతి తీసుకోవటం లేదు, పడుకుంటలేదు. అందుకనే పడుకోవడానికి స్లీపింగ్ ట్యాబ్లెట్లు వాడతారు. ఈ రోజుల్లో వరి ఉంటే ఏం రాదు, నిద్ర రాదు. కొంతమంది పడుకుంటారు, కానీ పడుకున్న వెంటనే మళ్ళీ వెంటనే లెగుతారు. 1 అవర్కే లేస్తారు, లేచి మళ్ళీ పడుకుంటారు. వాళ్ళు పడుకోరు, పక్కన వాళ్ళని. అదే చిన్నపిల్లలు చూడండి, 13 గంటలు పడుకుంటాడు. పెద్దవాళ్ళు చూడండి మాట్లాడరండి. మీరు ఏజ్ ఎదుగుతున్నా కొద్ది మీకు నిద్ర తగ్గుతుంది ఉంటుంది. అందుకంటే ఆలోచన ఎక్కువైంది, వరి ఎక్కువైంది. మీకు ఎప్పుడు నిద్ర వస్తుంది అంటే చర్చిలో వస్తుంది నిద్ర. హల్లెలూయా. ఎందుకంటే ఇంట్లో ఎలాగో రాదు. మీరు యాజ్ యు ఆర్ గ్రోయింగ్, పిల్లలు పెద్దలు, అందుకనే ఓల్డ్ పీపుల్ ఎక్కువ పడుకోరు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు మనవరు. ఎందుకంటే కొడుకు గురించి ఆలోచించి, ఏదో కూతురు గురించి ఆలోచించి పెళ్లి చేశారు. పెళ్లి చేశాక ఆ పిల్లల గురించి ఆలోచించి, ఆఖరి పిల్లలు పుట్టాక మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించి, ఆఖరికి మళ్ళీ వాళ్ళకి జాబులు లేవు, వస్త్రాలు కావాలి, ఇవన్నీ. అసలు నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు ఎవరి గురించి ఆలోచించాలి? దేవుని గురించి నువ్వు ఆలోచించినప్పుడు నువ్వు ఎన్నడూ చింతించావు అన్నమాట. నా నీతిని ఏం చేయమన్నాడు? నా రాజ్యాన్ని మొదట వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీ వెనకాల పడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇస్తుంది. అందుకని మనము ఎవరమంటే దేవుని యొక్క హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట. మనం దేవుడు సృష్టించిన బిడ్డలం అన్నమాట. దేవుడు చేతి పనివారం అన్నమాట మనం. అందుకని అది మీరు నమ్మితే మీకేముండదంటే చింతకి విరుగుడు అనమాట.
నేను దేవుని బిడ్డను, దేవుడు నన్ను తయారు చేశాడు, దేవుని సృష్టివు నీవు. అర్థమైందా? దేవుడి సృష్టిని నువ్వని తెలిస్తే అప్పుడు దేని గురించి నువ్వు దేవుడు చేసిన సృష్టివి కాబట్టి, దేవుడు నోరిచ్చాడు కాబట్టి, దేవుడు అన్ని ఇచ్చాడు కాబట్టి కావలసినవన్నీ ఏదైనా తోటలో ఆదాముకు అన్నీ సిద్ధపరిచాడు. ముందు ఏం సిద్ధపరిచాడు? అన్నీ సిద్ధపరిచి అప్పుడు ఆదామును పెట్టాడు. ఆదాం పని ఏంటంటే అలాగెళ్ళి తినడం ఆయన పని. అన్నీ సమకూర్చాడు అనమాట. అలాగనే మొదటి సృష్టిలో సమస్తము సృష్టించాడు. అవి పోగొట్టుకున్న ఆదాముకి యేసయ్యలో మన నూతన వ్యక్తిగా దేవుడు మనల్ని చేశాడు అనమాట. సో ప్రతీదీ దేవుడు మనకి తీసుకొని ఇచ్చే దేవుడు అనమాట అండి. ఏమైనా అంటే ఆయనని వెతుకుతుంటే, ఆయన మీద నువ్వు ఆధారపడుతుంటే, పొద్దున్న లేచి బైబిల్ చదువుకుని పొద్దున్న ఆయన ఆలోచిస్తుంటే ఆ రోజుకి నీకు ఏమి ఇవ్వాలో అదే చింతిస్తుందట. ఆ రోజు నీకు ఏమి ఇవ్వాలో అదే చింతించి నీకు అనుగ్రహిస్తాడనమాట దేవుడు. అలాగని అదే పని చేస్తుంది, నీకోసం పని చేస్తుంది. పొద్దున్న లేచి నువ్వు పొద్దున్న లేచి ఇక్కడ ఎక్కడికి వెళ్ళి అది ఆలోచించి ముందు దేవుని మీద నువ్వు ఏం చేయాలంటే ఆధారపడతా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇంకొక 26వ వాక్యం కూడా చదవమ్మా. అందుకని ఏమంటున్నాడు చూడండి. ఆకాశ పక్షులను చూడుడి. ఇప్పుడు మనకి లెసన్ ఇస్తున్నాడు అమ్మా. ఎవరితోనంటే మనకన్నా తక్కువలతో మనకి లెసన్ నేర్పిస్తున్నాడు అమ్మా. కంపేర్ చేస్తున్నాడు. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడు. మీరు యాక్చువల్గా మీ పరలోకపు తండ్రి అన్నాడా? మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? యాక్చువల్గా తండ్రి ఆయన మనకి తండ్రి, వాళ్ళకి సృష్టికర్త. అర్థమైందా? యాక్చువల్గా వాళ్ళని పోషిస్తున్నాడంటే మన తండ్రి వేరే వాడికి అన్నం పెడుతున్నాడంటే మరి మనకు పెట్టడా? మాట్లాడరాడి. ఇప్పుడు మన తండ్రి లోకమంతా పెడుతున్నాడు అంటారు కదా, వీడి లోకమంతా పెడుతున్నాడు. మనకు పెట్టేకే వాళ్ళకి పెడతాడు. ఎందుకంటే మనం ఎవరు? ఆయన పిల్లలం, మన సొంతం. చూడండి మరోసారి చదవమ్మా మాట. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు. చెప్పండి. అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొను. అవి ఏం చేయవు? దాచిపెట్టుకోవు, విత్తవు, కోయవు. కానీ మన పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడా? ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆగండి. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మరి వాటిని అవి పనికి వెళ్తలేదు, డ్యూటీకి వెళ్తలేదు, ఏం చేస్తలేదు, కష్టపడతలేదు అమ్మా, చింతిస్తలేదు. అందుకని పక్షులకి ఎప్పుడు ఏ చింత ఉండదు కదా. వాటికి బ్యాంక్ అకౌంట్లు లేవు, వాటికి అమ్మా ఈఎంఐలు లేవు, వాటికి ఏ చింత లేదు. చూడండి లోకాసు వార్త ఇది చెప్పినా మళ్ళా యథామామలే మనం యథాప్రద ఏదంటారు ఏంటిది? యథా రాజా తదా ప్రజ. ఈరోజు ప్రసంగ బిరదే యథా రాజా సరే. 12వ అధ్యాయం తీయండి. లోకాసు వార్త 12, 6, 7 గ్రంథాలు పరిశోధించండి. 12, 6, 7 లూకాసు వార్త 12వ అధ్యాయం 6, 7 వచనం. 5 పిచ్చుకలు. చెప్పండి ఎన్ని పిచ్చుకలు? 5 పిచ్చుకలు. పిచ్చుకలు చూసారా ఎవరన్నా? పిచ్చుకలు 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడిన కదా. 2 కాసులు అంటే ఎంత? కాసు అంటే ఎంతమ్మా? పైసా.
2 కాసులా? ఆ, 2. 2 పైసలు అనుకుందాం. పైసలు ఉన్నాయి అప్పుడు? పైసా అంటే ఏంటి? విలువ లేనిది. వెరీ గుడ్. చాలా తక్కువ. ఇప్పుడు మనము రూపాయి బిళ్ళ కనబడినా పెద్దదాన్ని లెక్క చేయి. లెక్క చేయం. అదే 500 కనబడితే వాల్యూ ఉంది. మనం 50 NP లేదు ఇప్పుడు కదా, 50 NP లేదు, ఓన్లీ 1 రూపీ. ఆ రోజుల్లో పైసా ఉండేది. 5 పైసలు ఉండేవి, 2 పైసలు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు లేవు. రే 1 పైసా చూసిన వాళ్ళంటే మీరు చాలా ఓల్డ్ పీపుల్. రైట్. అప్పుడు అవే లెక్క. 1 పైసా, 2 పైసా, 3 పైసా కూడా ఉండేది. 4 లేదు, 5, 25 పైసా ఉండేది అన్నమాట. అంటే అవి లెక్క ఉందా? వాటికి వాల్యూ లేదు. ఇప్పుడు ఈ 5 పిచ్చుకలంతా 2 కాసులు. 2 కాసులు. రైట్. చదవమ్మా. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. అయినను వాటిలో ఒకటైన అంటే 5 పిచ్చుకలు 2 కాసులు అయితే ఒకటెంత? లెక్కలు పెట్టుకోండి మరి. ఒకటెంత? పావు పైసా. లెక్కలు రావా మీకు? డబ్బులు ఒకటే లెక్క పెడతారా మీరు? అమ్మా, 5 పిచ్చుకలు 2 కాసులు 2 పైసలు. ఒక్కొక్క పిచ్చుక రేటు ఎంత చెప్పానా? ఒక్కొక్క పిచ్చుక ఎంత? ఒక పిచ్చుక ఖరీదు ఎంత అమ్మా? 0.4. అంటే ఒక పావు పైసా. అసలే పైసాకే విలువ లేదంటే పావు పైసాకి అస్సలే విలువ లేదు. నెక్స్ట్ అదమ్మా. అయినను వాటిలో ఒకటైనను. ఆగండి. అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. దేవుని ఎదుట మరువబడదట. అంటే వాల్యూ లేనిది దేవుని దృష్టిలో ఉంది. హల్లెలూయానండి. దేవుని దృష్టిలో ఉన్నదా లేదా? వాల్యూ లేనిది ఎక్కడుంది? దేవుడు మర్చిపోడట. చెప్పండి, నిజంగా చెప్పండి. మీరు రూపాయి ఎక్కడ పడైతే మర్చిపోతారో దాన్ని ఏమన్నా వెతుకుతారా? మాట్లాడరమ్మా. రూపాయి ఎక్కడ పోయిందనుకో దాని గురించి 1000 రూపాయలు ఖర్చు పెడతారా? పోతే పోయింది అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో పావు పైసా పిచ్చుక కూడా మరువబడదట. మరి అమూల్యమైన రక్తము చేత ఆయన సృష్టించినటువంటి బిడ్డలమైన మనల్ని అమూల్యమైన రక్తము చేత కడుక్కున్నాడు. అంటే మనం ఎవరో చాలా విలువైన వారు. విలువలేనిది మర్చిపోనప్పుడు విలువైన నిన్ను ఎందుకు మర్చిపోతాడు? చెప్పండి హల్లెలూయానండి. ఆమేన్. ఆయనకి తెలుసు నీకేమి ఇవ్వాలో. కానీ నువ్వేం చేసావంటే నీవు నీ ప్రాణం కొరకు బతుకుతున్నావు, కానీ నీ ప్రాణం ఇచ్చిన సృష్టికర్తను గుర్తు చేసుకోలేదు. నీ ప్రాణం కొరకు బ్రతికి ఎండ్ ఆఫ్ ద డే అప్పులో పెట్టుకున్నావు, కానీ నువ్వు ఆయన సృష్టికర్తను గుర్తుపెట్టుకుంటే నిన్ను తలగా చేస్తానన్నాడు. కమాన్ హల్లెలూయానండి. హల్లెలూయా. నిన్నేం చేయడు? తోకగా చేయడు. అందుకని యవ్వన కాలంలోనే నీ సృష్టికర్తను ఏం చేయాలట? చెప్పండి, మాట్లాడండి. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలన్నమాట. ఆయన కాడి మోయాలి చిన్నప్పుడే. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూసారా, పావు పైసా ఉన్న పిచ్చుకనే దేవుడు మర్చిపోలేదంట. చూడండి, ఇంగ్లీష్లో ఉందా వాడు. Are not 5 sparrows sold for 2 copper coins, and not one of them forgotten before God? దేవుని ముందు అదేం చేయబడదంటే మరవబడదంటండి. ఎంత విలువ లేనిదే గుర్తుకుంటే దేవునికి విలువైన మనల్ని దేవుడు ఎందుకు గుర్తుపెట్టుకోడు? సో నువ్వెప్పుడు దేవుని దృష్టిలో విలువైన వాడు అన్నమాట. దేవుడు నిన్ను ఎన్నడూ మర్చిపోడు అన్నమాట. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అందుకని నిన్ను మర్చిపోడు కనుక ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుందుమా అని దీని గురించి నువ్వేం చేయనవసరం
చింతించనవసరం లేదు. అందుకని ఒక ఆయన అంటాడు, చీమ తలకాయ అంత చింత కూడా ఉండకూడదంట. ఎంత? చీమ తల ఎంత ఉంటుంది? మనకి ఏనుగు తల అంతా చింత అంత కదా. ఇప్పుడు లేస్తే మళ్ళీ జీవన పోరాటంలో ఎలా 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 ఫోన్ వస్తూనే ఉంటుంది. వచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనీసం సండే అయినా నీ సృష్టికర్తని ఏం చేసుకోవాలి? స్మరణ తెచ్చుకోవాలి. అన్నీ పక్కనెట్టేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఒక ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంటంటే ఏదేదో అంటా ఉన్నాడు. ఓకే, పావు పైసా ఉన్న దానినే దేవుడు గుర్తు చేసుకున్నప్పుడు అమూల్యమైన రక్తం పెట్టి కొన్న నిన్ను ఆయన ఎప్పుడు ఏం చేయడంటే మర్చిపోడనమాట. ఆమేన్. అందుకని నీ గురించి నువ్వు ఆలోచించిన అవసరం, దేవుడి గురించి నువ్వు ఆలోచిస్తుంటే, దేవుడిని స్తుతిస్తుంటే, దేవుడిని ఆరాధిస్తుంటే, దేవుడు నీకు గొప్ప అవకాశాల్ని టర్న్ చేస్తాడనమాట. నువ్వు 30 సంవత్సరాలు కష్టపడినా జరగని దాన్ని ఒక్క రోజులోనే చేంజ్ అవుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను, 30 years లేబర్ వన్ డే ఫేవర్తో మారిపోద్ది అనమాట. ఆమేన్. ఆయన మీదే ఆధారపడి, ఆ గ్రేస్ మీద నువ్వు ఆధారపడితే ఒక్క ఫోన్ కాల్లోనే నీ 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 తిప్పలన్నీ పోతాయి. హల్లెలూయా. నీ సంవత్సరాల తిప్పలో ఒక్క రోజుతోనే తేడా వచ్చేది, తెలీదు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. రాజులు నీ యొద్దకు వస్తారు. ఐశ్వర్యము నీకు లెమ్ము ఏం చేయమన్నాడు? లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ యొద్దకు వస్తుంది. అవకాశాలు నీ దగ్గరకు వస్తాయి. ఆపర్చునిటీ నీ దగ్గరకు వస్తాయి. చెప్పండి ఆమేన్. నువ్వు దాన్ని వెతకని అవసరం లేదు, అదే వెతుక్కుంటే నీ దగ్గరకు వస్తుంది. చెప్పండి ఆమేన్. అదే వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక పాయింట్ అయింది, ఇంకా 4 ఉన్నాయి. టైం అయిపోయింది. చెప్పమంటారా ఆపేయమంటారా? చెప్పండి. ఓకే, మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పను. సో రెండో పాయింట్ ఏంటంటే, యు ఆర్ ప్రైస్లెస్ ఇమేజ్ బ్యారియర్ ఇన్ ఏ గాడ్ సస్టైన్డ్ యూనివర్స్. అంటే దేవుని నిరంతర విశ్వములో నీ ఒక అమూల్యమైన దేవుని ప్రతిరూపాన్ని అన్నమాట. ఇన్ని చెప్తుంటే మీకు ఏమీ లేదు. యు ఆర్ ఏ ప్రైస్లెస్ ఇమేజ్ బ్యారియర్, ప్రైస్లెస్ ఇమేజ్ బ్యారియర్ ఇన్ ఏ గాడ్ సస్టైన్డ్ యూనివర్స్. అంటే ఈ విశ్వంలో నువ్వెవరు అంటే దేవుని అమూల్యమైన ప్రతిరూపాను అన్నమాట, దేవుని ఇమేజ్ అన్నమాట. నువ్వు అర్థమైందా? దేవుడు చెక్కిన బిడ్డవన్నమాట, దేవుడు సృష్టించిన బిడ్డవన్నమాట నీవు. కమాన్. పిచ్చుకల్ని మర్చిపోని దేవుడు తన స్వరూపంలో చేసిన నిన్ను ఎన్నడూ మర్చిపోడు అనమాట. అందుకని నీవు అసలు దేని గురించి ఏం చేయని అవసరం లేదంటే చింతించడం అవసరం లేదు. నెగిటివ్ జరిగినా నథింగ్ టు వరీ. కీడు జరిగినా కీడులో కూడా నీకు మేలు జరుగుతుంది. నష్టం జరిగినా నష్టంలో కూడా నీకు లాభాలు వస్తాయి. కమాన్ ఆమేన్. వీసా రాకపోయినా వీసా వస్తుంది, ఏదో వేరేది ఇస్తాడు. లేకపోతే డబ్బు రాకపోయినా వేరేగా ఇస్తాడు. ఏది జరిగినా నువ్వు అది ఎంజాయ్ చేయకూడదు. నేను సృష్టికర్త నువ్వు ఎంజాయ్ చేయాలి. అప్పుడు నీకేముండదు, డబ్బులు లేరు, ఎలాగైనా ఇది రాలేదు, వై యు వరీ. యు ఆర్ క్రియేటెడ్ ఆఫ్ హిమ్ కదా. సరిపడి. అందుకని చిన్నపిల్లలు ఏం చేస్తారు, నీకు పుట్టిన పిల్లలు ఏం చేస్తారు, క్రికెట్ ఆడుకుంటారు. మాట్లాడరమ్మా, ఆడు మాట్లాడితే క్రికెట్కి వెళ్తాడు, నువ్వు మాట్లాడితే చింతించలోకి వెళ్ళిపోతావు. అవునా? వాడు ఇల్లు ఆడుకుని హాయిగా హెల్తీగా వస్తాడు.
వాడు ఎప్పుడు చూసినా ఆటకి అంటాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఆటకి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే రూమ్లోకి వెళ్ళి వాడు క్రికెట్కి వెళ్ళాడు. అలాగ ఆడి గురించి ఆడికి ఎందుకంటే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఆయన యాక్చువల్గా నీ గురించి ఆయన ఆలోచించాలి. ఎవరు మాట్లాడరమ్మా? మీ పిల్లల గురించి మీరు ఆలోచిస్తున్నట్టుగా మనల్ని అందరి గురించి ఎవరు ఆలోచించాలి? మరి అందుకనే సృష్టించాడు. ఇంత విశ్వంలో నిన్ను ఎందుకు సృష్టించాడు, ఎందుకు నేను రక్షించాడంటే ఆయన నీ గురించి ఆలోచించాలి. ఈ విల్ టేక్ కేర్. చెప్పండి, ఈ విల్ టేక్ కేర్. ఎందుకంటే ఈజ్ ద ఓనర్, ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద సేవియర్. నిన్ను రక్షించుకుంది ఆయన. ఆయన సొత్తు, రక్తం పెట్టి ఆయన ప్రాపర్టీ, నువ్వు ఆయనకి చెందినవాడు అన్నమాట. అందుకని ఈ విశ్వంలో దేవుని ప్రతిరూపానం అన్నమాట, దేవుని ఇమేజ్ అన్నమాట నువ్వు. అందుకని ఎప్పుడు కూడా నీ వరి అవనవసరం లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి 27వ వాక్యం చదవమ్మా. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. ఈరోజు మీకు ఈ మెడిసిన్ తీసుకుని వెళ్ళిపోయి ఫుల్గా నిద్రట్టేయాలి. హల్లెలూయా చెప్పండి. మూరడు చూడండి. ఇప్పుడు చింతించడం వల్ల లైఫ్ ఎక్స్టెండ్ అవ్వదు, లాంగ్ లైఫ్ రాదు. నీకు లాంగ్ లైఫ్ రాదు. చాలామందికి లాంగ్ లైఫ్ ఎందుకు ఉండదు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయంటే ఏం చేస్తుంటారు? చింతిస్తుంటారు కనుక. అందుకని అది చింతించు పడుకుంటారు. లేస్తూ చింతిస్తారు. అప్పుడు కళలు కూడా అయ్యే వస్తాయి. చూసారా? చింతించు పడుకుని కళలు అయ్యే కానీ పగలు అయ్యే కానీ పగటి కళలు చెప్పండి అమ్మా. రాత్రి అసలు నిన్ను సృష్టించింది ఎందుకంటే నువ్వు కుదురుగా ఆయన దగ్గర ఉంటావని. చేతులు ఆయన్ని సృష్టించినప్పటి నుండి నీకు అసలుకే కుదురుబాటే లేదు. వింటున్నారా అమ్మ? చింతించుట వల్ల మూరడు అంటే ఎంతమ్మా? మూరడు ఎంతమ్మా? ఎంత ఇంచు కూడా పెరగదు. ఏం పెరిగింది? చింతించి ఇంత అప్పులు పెరిగాయి, అంతేనా? మూరడు కూడా పెరగదు. ఉందమ్మా చదువు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. అయితే దేని గురించి ఆలోచిస్తున్నాం? వస్త్రాల గురించి. రెండోది అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావు, దాని గురించి అలాగ మునుపు. సో మీరు దేని గురించి ఇప్పుడు? ప్రాణం ముఖ్యమా, వస్త్రం ముఖ్యమా? నీ లైఫ్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? వస్త్రాలు ముఖ్యమా? ఆహారం ముఖ్యమా, వస్త్రాలు ముఖ్యమా? ప్రాణం ముఖ్యమా, దేహం ముఖ్యమా? ప్రాణము దేహం ముఖ్యం అన్నమాట. ఓకే. యాక్చువల్గా ముఖ్యం కాని వాటి కొరకు ఆలోచించి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. ప్రాణాన్ని గురించి ఆలోచించి దేవుణ్ణి ఆలోచిస్తే ఎక్కువ కాలం నువ్వు బ్రతుకుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు లాంగ్ లైఫ్ బ్రతకాలంటే దేని గురించి ఏం చేయకూడదు? చింతించకూడదు అన్నమాట. ఎలా సార్ బిల్స్ వస్తాయి, అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, యాక్చువల్గా మొన్న ఫ్రైడే ఒక స్పెషల్ మీటింగ్ ఇక్కడ జరిగింది అనమాట మన చర్చిలో. ఒక బ్రదర్ ఫ్రాన్సిస్ అని వాళ్ళు కెనడా నుంచి వచ్చారు, మన బాలరెడ్డి గారు రిలేటివ్స్ వారు కూడా. వారు ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకున్నారు, కృతజ్ఞత మీటింగ్. ఆయనకి 15 సంవత్సరాల క్రితము బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా. నేను కెనడాకి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అమ్మగారు కూడా వెళ్ళారు. నేను వెళ్ళిన రోజునే చాలా సీరియస్ అయిపోయాడు. అప్పుడప్పుడు ఆయన సీరియస్ అయిపోతాడు అనమాట. అప్పుడు ఆయనకి కీమోథెరపీ 270 సార్లు ఇచ్చారు, 270 times ఇప్పటి వరకు. యాక్చువల్గా ఆయనతో వచ్చిన పేషెంట్లు ఎప్పుడో చచ్చిపోయాడు. ఈయన అసలు ఎప్పుడో ఏమవ్వాలి? చనిపోవాలి. అయితే వాళ్ళ కృతజ్ఞత కూటమి పెట్టుకోవడానికి హైదరాబాద్ వాళ్ళ పాపలు ఫ్యామిలీ అంతా వస్తే వాళ్ళ బ్రదరు మనకు బాగా పరిచయం, ఇమ్మాన్యుయల్ గారని, వాళ్ళు మన చర్చిలో ఆ కృతజ్ఞత కూటమి పెట్టుకున్నారు. మన ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిన కూడా భోజనాలు అరేంజ్ చేశారనమాట.
అప్పుడు వాళ్ళ గురించి నేను విన్నప్పుడు 270 కిమోస్ జరిగినాయి. చూడండి, ఇప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే, ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ డే ఫర్ మీ. అర్థమైందా? ఇప్పుడు ఆయనకి కొత్త బట్టలు అవసరం లేదు. హలో, కొత్త ఇల్లు అవసరం లేదు. అర్థమవుతుందా మీకు చెప్పేది అమ్మా? ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఇల్లు అవసరం. ఇల్లు కావాలి బ్రదర్ అంటే ఇల్లు ఎందుకు బ్రదర్? ఈరోజు గడిస్తే చాలు. అర్థమైంది? ఇప్పుడు మనకేం కావాలి? ఇల్లులు కావాలి, బట్టలు కావాలి, అన్నీ కావాలి. కానీ దేవుడు వద్దు. ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? దేవుడు. ఆ ఒక్క రాత్రి ఆయన అంటాడు, ఆ పొద్దున్న లేగడం నాకు మిరకల్ అయ్యారు అంటాడు. పొద్దున్న లేవడం విషయం తెలుసా? మీరు నేను పొద్దున్న లేవడం కూడా మిరకలే. ఎందుకంటే రాత్రి పడుకున్నాడు పొద్దున్న లేస్తున్నాడా? మాట్లాడరేమ్మా? మీరే అంటారు కదా, రాత్రి నాతో మాట్లాడాడండి. నిన్నంతా మేము ప్యారడైజ్లో బిర్యానీ తిన్నామండి. ఏమైందో తెలియదండి. నెక్స్ట్ మీకు తెలిస్తే పొద్దున్న లేవడమే మన పెద్ద. యాక్చువల్గా రాత్రి ఎలా ఉన్నా, రాత్రి చచ్చిపోయాం, పొద్దున్న లేచాం. అందుకే నేను పొద్దున్న లేవగానే థ్యాంక్ యూ జీసస్ పునరుత్థానం గురించి అంటాను. హల్లెలూయా. అసలు నిద్రలో చచ్చిపోయిన ఎంతమంది ఉన్నారు? మాట్లాడరమ్మా? బోల్డ్ మంది ఉన్నారు. నడుస్తూ చచ్చిపోయిన ఎంతమంది ఉన్నారు చెప్పండి. నువ్వు బ్రతికున్నావంటే పాటలు తెగపాడేస్తావు. నేను బతుకున్నానంటే నువ్వే నాయనా, నేను లేచానంటే నేను అన్ని పాటలు మాత్రం పాడతాం కదా. బస్సు ఎక్కుతూ ఆయనకు తెలుసు, ఆయన మన దినాలను లెక్కించి అన్నాడట. ఆ బ్రదర్ చెప్తున్నాడు, అయ్యా ఆ రోజు గడిచిందంటే ఆ సిస్టర్ ఏడుస్తూ సాక్ష్యం చెప్పింది. 15 సంవత్సరాల క్రితమే కానీ నా భర్త చచ్చిపోయి ఉంటే నా పిల్లలు తండ్రి లేని వారైపోదురయ్యా అని ఏడుస్తూ సాక్ష్యం చెప్పి. మీకేమన్నా కావాలమ్మా అంటే ఏం వద్దు. ఏమంటారు పిల్లల్లో? ఏం కావాలమ్మా పాపలు మీకు ఏం కావాలంటే మా డాడీ బ్రతకడమే చాలంటారు. బ్రదర్ మీకేం కావాలి బ్రదర్ అంటే నాకేం వద్దు, ఈ బ్రతకడమే కావాలి. అర్థమవుతుంది ఇప్పుడు? అందుకనే చింతించటం వల్ల నీ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వదు. దేవుడిని కలిగి ఉండడం బట్టి నీ జీవితము ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. కమాన్, హల్లెలూయా. దేవుణ్ణి ఆలోచించాలి. దేవుని మీదే మనం అక్కడ ఆ మాట చదువు కదమ్మా, చదువు. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. ఆ రోజున ఒక వాక్యం చెప్పాను వాళ్ళకి, హిజ్కియా గురించి చెప్పాను. హిజ్కియాకి రాచపుండు వచ్చింది. రాచపుండు అంటే క్యాన్సర్ గడ్డ వచ్చింది. దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమన్నాడంటే 15 సంవత్సరాలు టైం ఇస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు, 5475 రోజులు అమ్మా. 15 సంవత్సరాలు ఎన్ని రోజులు? 5475 రోజులు. దేవుడు మనోడికి 5000 రోజులు ఇస్తే మనోడు ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ ఏమో థ్యాంక్ యూ జీసస్, నేను నా పిల్లలందరూ మందిరంలోకి వచ్చి స్తుతిస్తామన్నాడు, థ్యాంక్స్ చెప్పుకుంటామన్నాడు. మనోడు అది మర్చిపోయి గర్వించి మొత్తం మనోడు దేవుడిని మర్చిపోయి గర్వించేశాడు. మరలా హంబుల్ చేసుకున్నాక చూడండి 5475 రోజులు పొడిగించాడు. వినండి, కనీసం ఆయనకి 5075 రోజులు బతుకుతావన్నాడు. మనకి ఆ గ్యారంటీ ఉందా? లేదు. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. అందుకని మనం బ్రతికితే ఎవరి కొరకు బ్రతకాలంటే దేవుని కొరకే బ్రతకాలన్నమాట. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ బ్రదర్ ఆ సిస్టర్ ఆ రూమ్లో మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు తెల్లారు లేచానంటే మిరకల్ అయ్యారు. ఎక్కువ తినలేడట, నడవలేకపోతున్నాడు. ఏ క్షణము ఏమవుతుందో కూడా తెలియదు.
బ్లడ్ క్యాన్సర్ అంటే అసలు అన్ని రోజులు ఉండరు. ఎంతోమంది పిల్లలు బ్లడ్ క్యాన్సర్లతో కోట్లు ఖర్చు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ భూపాలపల్లి ఒక బ్రదర్ ఇక్కడే కిమ్స్లో మొత్తం ఇల్లులన్నీ అమ్ముకొని అప్పులు చేసుకుని కోటిన్నర ఖర్చు పెట్టాడు. కానీ బిడ్డ చేతికి దక్కలేదు. ఒకడే కొడుకు, ఏడుస్తూ ఉంటారు నేను వెళ్ళినప్పుడల్లా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడు చింతించి చెప్పండి మోరడు ఎక్కువ చేయలేదు. చదమ్మా. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నావో. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఇల్లు గురించి ఆలోచించే అవసరం లేదు, వస్త్రాల గురించి ఆలోచించిన అవసరం లేదు, పిల్లల గురించి అవసరం లేదు, అసలు దేని గురించి ఆలోచించిన అవసరం లేదు. అవన్నీ కొసరిస్తాడు. నా నీతిని నా రాజ్యాన్ని ఏం చేయాలి? మొదట వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అవి కూడా అయ్యే వస్తాయి. వాటి గురించి ఆలోచించి సిక్ అయిపోయి తీరా ఇల్లు కట్టుకున్న సరికి బీపీ షుగర్ వచ్చింది. ఏం లాభం? అటుకు అయ్యే రావాలి. తను ప్రేమించిన వారికి సమస్తము మేలు కలుగు సమస్తం సమకూడి జరిగిస్తాడనమాట. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని సన్నిధి కూడా మానేసి, ప్రార్థన కూడా మానేసి, అంతా మానేసి దాని కొరకే తిరుగుతూ ఉంటాం. చూడండి, ఆయన గురించి వెళ్తూ ఉంటే అయ్యే వస్తాయి. తగిన టైంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. హల్లెలూయానండి, ఆమేన్. అందుకని 139:16 కీర్తన చదవము, త్వరగా అయిపోయింది. ఫాస్ట్. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏనండి, దేవుడు ఎప్పుడు నేను చూశాడు? యాక్చువల్గా నీవు ఈ భూమి మీదకి రావడానికి దేవుడే కారణం. నువ్వు పుట్టడానికి, లోకంలో నువ్వు రక్షించబడ్డానికి దేవుడే కారణం, సృష్టికర్త ఆయనే. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయెను. పిండమునై ఉండగా నువ్వు నన్ను చూసావయ్యా. యాక్చువల్గా తల్లి గర్భంలో ఎన్నో సెల్స్ వస్తాయంట, ఎన్నో ఏమంటారండి, ఎన్నో పుడతాయట, అన్నీ చచ్చిపోతాయట, ఒకటే మిగులుతుందంట. ఆ ఒకటే నువ్వు అనమాట. నిన్ను ఎందుకు రప్పించాడంటే ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడు అనమాట. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో మూడవదిగా చూడండి, యువర్ లైఫ్ అండ్ టైమ్స్ ఆర్ ఎ పర్ఫెక్ట్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. నీ జీవితము మరియు నీ టైమ్స్, నీ కాలాలు సర్వశక్తిమంతుని చేతుల్లో పూర్తిగా సురక్షితంగా ఉంటాయంట. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మనం లేచినప్పుడు ఆయనకు తెలుసు, మనం పడుకుంటున్నది ఆయనకు తెలుసు, బస్సు ఎక్కుతున్నప్పుడు ఆయనకు తెలుసు, మనము ఎక్కడెక్కడ ఉంటున్నామో ఆయనకు తెలుసు. అన్నీ ఆయన చూసుకుంటున్నాడు అనమాట. బండి నడిపిస్తున్నప్పుడు తెలుసు. మన కాలగతులన్నీ ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశంలో ఉన్నాయి. నడుస్తూ ముందు నడుస్తుంటే వెనకాల ఆటో వచ్చి గుద్ది చచ్చిపోయిన వాళ్ళు లేరా? మాట్లాడరమ్మా. నడుస్తున్నప్పుడు ఆటో వచ్చి గుద్ది కాలు చేయరిగిపోయిన వాళ్ళు లేరా? మరి ఇంతగా నిన్ను కాపాడువాడు కొనుకడు. మరి ఆయన చేయకపోతే నీ పనేంటి? మరి ఆయన్నే నువ్వు వస్త్రాల గురించి ఆలోచించావు కానీ ప్రాణం గురించి ఆలోచించలేదు. ఆయన ఇచ్చిన దేహం గురించి ఆలోచించలేదు. దేని గురించి ఆలోచించావంటే వస్త్రాల గురించి, ఆహారం గురించి ఆలోచించావు, ప్రాణం గురించి ఆలోచించలేదు. చూసారా? అందుకని 28వ వచనంలో అంటాడు చూడమ్మా, త్వరగా. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నావో ఆలోచించుడి. ఇప్పుడు దేవుడు ఎంత టీచ్ చేస్తాడంటే, మీరు ఎందుకు దీని గురించి ఆలోచించి చింతిస్తున్నారు? అడవి పువ్వులు చూడండి, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు వడకవు. అవేం చేయు? కష్టపడవు వడకవు అంటే అర్థం ఏంటి? వై డు యు వరీ అబౌట్ క్లోతింగ్? Consider the lilies of the field and how they grow. They neither toil nor spin. అంటే కష్టపడవయ్యి, కష్టపడవు.
పని చేయకుండా ఎదుగుతాయి. ఎవరు ఎదిగించారు? దేవుడే. మరి నువ్వు పని చేసి అలసిపోయావు. హలో, నవ్వుతున్నారు చూడు, ఎలా మొక్కలు అలా ఉన్నాయి, అదే నవ్వుతున్నారు. నువ్వు పని చేసి ఏం చేసావు? అలసిపోయావు, వాడిపోయావు. మరి వాటిని పెంచి అవికి ఏమి లేదు, ఏమీ లేదు. అందుకని వాటిని ఎక్కడ పెట్టుకుంటావు? అది అంటది, నేను నీకన్నా తక్కువ అమ్మా అంటది. ఎవరు? పువ్వులు. ఇప్పుడు నీకు అందం తీసుకొచ్చింది నేనే అంటది. మాట్లాడరమ్మా. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏం పెడతాం? బ్యాక్గ్రౌండ్గా డెకరేషన్. బతుకు ఎలా అయిందంటే అసలు అవి ఏమో వాటికంటే మనం శ్రేష్ఠులం. కానీ ఇప్పుడు మనకు అందం తెచ్చింది అయ్యాయి. ఎంతవరకు జారిపోయాం చూడండి, ఎంతవరకు ఏమండి, ఎంత దిగజారిపోయాం మనం. ఫంక్షన్ అన్నిటికీ పువ్వులే. చదవమ్మా. అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి అడవి పువ్వులు మళ్ళా. అవి కష్టపడవు వడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదు. ఎవ్వరు వాటిని ఏం చేయలేరు, ఒక్కదానినైనను అలంకరింపబడలేదు. అమ్మా చదువు ఇంకా నెక్స్ట్. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. చెప్పండి, ఏ విశ్వాసులు? అందుకనే మనకు చింతలు. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. అబ్బా, నీకు దేహం పెట్టింది నేను బట్టలు ఇవ్వడానికి కదా. మాట్లాడరే, అర్థమైందా? నీకు ప్రాణం పెట్టింది నేను ఆహారం ఇవ్వడానికి కదా. అంటే ఒకటి ఇచ్చి ఒకటి మానేతానా? చెప్పండి. ఆదాం చేసినందుకు నేను బట్టలు ఇస్తాను అన్నాడు అనమాట. నేను ఏం చేసినా సంపూర్ణంగా చేస్తాను, ఇల్లు ఇస్తాను, అన్నీ ఇస్తాను నీకు. ఎందుకంటే నిన్ను స్పెషల్గా ఎందుకు సృష్టించుకున్నానంటే నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను నా టైంలో. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. అది నా టైం వరకు నువ్వు వేచి ఉన్నప్పుడు తప్పకుండా అవన్నీ జరిగిస్తాను. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. సో అటుకంటే మీరెవరు కాదు, శ్రేష్ఠులు కారా? గడ్డి ఏమవుతుంది? అడవిలో గడ్డి నేడుండి రేపు పోయేదానికే అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అని ఏం చేయనవసరం లేదు, చింతించనవసరం లేదు. నిన్న పొద్దున్న లంచ్ ఏం వండుకుందామా అని చింతిస్తున్నాం. హల్లెలూయా చెప్దాం. మా ఇద్దరమే ఉన్నాం కదా, అమ్మగారు నేను. 3 రకాల వెరైటీ చేపల కూర వచ్చింది. హల్లెలూయా చెప్పండి. 3 రకాల చేపల కూర వచ్చింది. హల్లెలూయా. ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర, ఒకటి రాయలసీమ. ఇలా కూర్చున్నాం. అమ్మగారు లంచ్ ఏముండదా అంటుంది, అంత వచ్చేసి. అందుకని నువ్వేం చేయాలంటే చింతించకుండా ఊహించుకోవాలి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నేను సృష్టించింది చింతించడానికి కాదు, ఊహించుకోవడానికి. సూపర్ అనండి, ఆమేన్. అందులో రాసే, నేను సృష్టించింది చింతించడానికి కాదు, ఊహించుకోవడానికి. ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అన్నమాట. అందుకని ఈ రోజు నుండి మీరు ఏం మానేయాలి? చింతించడం మానేసి ఏం చేయాలి? ఊహించుకోవాలి. ఇలాంటి ఇంట్లో ఉండబోతున్నాను, ఇలాంటి కారు ఎక్కబోతున్నాను, ఆమేన్. హల్లెలూయా అనండి, ఆమేన్. ఇలాంటిది దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని ఏం చేయాలి?
ఊహించుకుని వాళ్ళు నిద్రపోయి లేవగానే మంచం మీద ఉంటావు, ఏముంటావు. కానీ తప్పకుండా నీ ఊహలకు ఒక రోజున వస్తుంది. నాకు కళలు వచ్చాయి విమానం ఎక్కినట్టు. మా సార్కి చెప్తే నోరుమీర అనేవాడు. అర్థమైందా? ఒక రోజున ఆయన నేను అమెరికాలో ఇలా పక్క నిలబడ్డా. సార్ నేను బైబిల్ కాలేజీలో చెప్పాను గుర్తుందంటే అవునరా అనేవాడు అనమాట. ఊహించుకోండి. అందుకని దాని గురించి ఏం చేయొద్దు, చింతించొద్దు. మంచి ఇల్లు కావాలనుకుని ఊహించుకోండి, తప్పే ఉంది. మీ పిల్లలు మంచిగా చదువుతున్నారని ఊహించుకోండి. మీన్ తప్పకుండా ఊహించిన దానికంటే ఆలోచించిన దానికంటే అత్యధికంగా అలా ఊహించుకుని ధైర్యంగా ఉండండి. చింతిస్తే ఏం పోద్ది? ఆరోగ్యం పోద్ది. ఊహించుకుంటే ఊహించుకొని చెప్పేసుకోండి, దేవుడు మాకు పెద్ద ఇల్లు ఇచ్చాడు అనుకోండి. చెప్పండి, ఎక్కడమ్మంటే ఊహల్లో ఇచ్చాడు అన్నాను. నేను ఊహలు ఏదంటారు కదా, వీడి మేడల్లో ఏదంటారు, గాల్లో. ముందు గాల్లో కట్టండి, పోయేదేముంది? ఏ ట్యాక్స్ ఉంది? హెలలు చెప్పండి, చెప్పండి. బై ఫెయిత్ చెప్పండి. బై ఫెయిత్ చెప్తే అది రియల్ అయిపోద్ది అంతే. ప్రైజ్ లాడ్, చప్పలు కొట్టండి, ప్రైజ్ లాడ్ అంతే. అబ్రహాం అంతే కదా, అబ్రహాం దూరదృష్టి ఉన్నాడు. మాట్లాడండి అమ్మా. అబ్రహాం ఎప్పుడు ఆయన మాట్లాడిన అన్ని ఫెయిత్ మాటే మాట్లాడాడు. ఎప్పుడు ఆయన మాట్లాడితే భార్యకి ధైర్యం వచ్చేది. సో ఫెయిత్తోనే మాట్లాడాలి. ఏమైంది? చదమ్మా, అయిపోయింది. అన్యజనులు వీటన్నిటి ఇప్పుడు వినండి, అసలైంది. ఇప్పుడు ఆలోచించే వాళ్ళందరూ ఎవరయ్యా అంటే అన్యజనులు. చింతించేవారంటే ఎవరు? హల్లెలూయా అనండి, ఆమేన్. అది చింతించేవారందరూ కూడా అన్యజనులు. మీరెవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలకి అసలు లెక్క ప్రకారం ఏముండకూడదంటే చింతకుండా. విషయం ఏంటంటే వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మనమే చింతిస్తూ ఉన్నాం. చూసారా? చదమ్మా. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. అనండి. మీ పరలోకపు తండ్రికి మీకు బట్టలు కావాలని తెలుసు, మీకు ఆహారం కావాలని తెలుసు, మీకు ఇల్లు కావాలని తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి తెలిస్తే ఇంకంతకన్నా ఏముంది? మనకు అన్నీ తెలుసు, మనకు అన్నీ కావాలని తెలుసు. చదమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన రాజ్యాన్ని చెప్పండి, ఆయన నీతిని మొదట వెదుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. ఏం వెదకాలి? చెప్పాలి, అందరు చెప్పాలి. అందుకనట ఒక ఆయన అంటాడు, వి డిజానర్ గాడ్ when we withhold our first and best. మన లైఫ్లో మనము దేవుని మొదటిగా ఉత్తమమైన వాటిని దేవుని కొరకు మనం చేయలేనప్పుడు దేవుడు అగౌరవపరుచబడతాడు అన్నమాట. సో మొట్టమొదట దేవుని రాజ్యాన్ని మనం వెదకాలి. ఆమేన్. మొదట ఆయన వెదకాలి. ఎందుకంటే ఆయన మనం సృష్టించాడు కాబట్టి ఆయన మనం వెతికినప్పుడు ఆయన మనకి ఏం కావాలో అవన్నిటినీ సమకూరుస్తాడనమాట. నా నీతిని చదవ మరొకసారి అన్నమాట. నా నీతిని. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చూసారా? అందుకని చింతించేవారు ఎవరు? అన్యజనులు. మీరు ఏం చేయకూడదు? చింతించకూడదు. ఏం చేయాలి? ఊహించుకోవాలి. చెప్పండి, ఈరోజు నుంచి ఏం చేయాలి? ఊహించుకుంటా పడుకో. ఆమేన్. ఎన్నాళ్ళు ఊహించుకుంటామంటే దేవుడు ఎక్కువ కాలం ఊహించుకొని ఇవ్వడం. తప్పకుండా ఒక రోజున దాన్ని నెరవేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, ఆమేన్. సో ఇంకొక 2 ఉన్నాయి. సో యు ఆర్ ఏ ఇమ్మోర్టల్ బీయింగ్. యు ఆర్ ఇమ్మోర్టల్ బీయింగ్.
టు క్లోత్ ఇన్ ఏ రేడియన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు దేవుని సన్నిధిలో తేజస్సును ధరించడానికి రూపొందించబడిన అమరజీవివి. దేవుడు నిన్ను ఇమ్మోర్టల్ బీయింగ్గా చేశాడు అనమాట. అంటే రక్షించబడ్డాక నువ్వు ఇమ్మోర్టల్ బాడీ, అంటే ఇమ్మోర్టల్ అంటే మనకి క్షయత లేదనమాట, అక్షయత కలిగిన వ్యక్తి అనమాట. దేవుడు కృప ద్వారా నిన్ను రక్షించుకున్నాడు అనమాట. ఆమె చెప్పండి. అందుకని ఒక బైబిల్ స్కాలర్ అంటాడు, ఇన్ ద వెయిట్ ఆఫ్ ద గ్లోరీ రైట్స్ దేర్ ఆర్ నో ఆర్డినరీ పీపుల్. దేవుని యొక్క మహిమలో ఆర్డినరీ పీపుల్ కాదనమాట. మనం అమరజీవులం, అక్షయత కలిగిన ఆయన బిడ్డలం అనమాట. ఏమేమి 31వ వాక్యం చదవమ్మా. 31వ వాక్యం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఏం చేయొద్దు, చింతించొద్దు. నీ జీవము దేవునిలో దాచబడి ఉన్నదన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన రాజ్యాన్ని ఆయన. సో 32వ వచనం చదవము. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అన్యులు అన్నమాట అక్కడ ఉంది. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. 31. ఎందుకంటే వారికి తండ్రి లేడు. హలో, ఒక రకంగా అన్యజనులందరూ ఎవరంటే ఆర్ఫన్ చిల్డ్రన్, అనాథులలో. నువ్వు అనాథువు కాదు, నీకు తండ్రి ఉన్నాడు అన్నమాట. సంతోషం లేదా? హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చూస్తాను అశోక్ గారిని. ఆఫరింగ్ టైంలో శ్యామ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తాడు. ఎందుకు? అశోక్ గారిని చూస్తూ ఉంటాను. వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి కానుక ఏమంటాడు. కోడలకి ఇచ్చాడో లేదో తెలియదు కానీ అమ్మా ఇద్దరికి ఇస్తాడా? యాక్చువల్ వాళ్ళిద్దరు దశంభాగాలు ఇస్తారు. ఆయన తండ్రిగా అదొక సిస్టమ్ అనమాట. చర్చ్ నుండి వెళ్తున్నప్పుడు పిల్లలకి కానుక ఏమని ఇచ్చే సిస్టమ్ తల్లిదండ్రులకు ఉంటుంది. ఆంధ్ర సైడ్ అలాగే ఉంటుంది అమ్మా. తల్లిదండ్రులు ఇస్తారనమాట. ఒక ఆయన వచ్చేవాడు. ఒక ఆయన వచ్చి ఆయనకి 6 పిల్లలు. ఆయన రూపాయిని 10 సార్లు 6 పైసలు చేసేవాడు అనమాట. 6 భాగాలు చేసేవాడు. కానీ అశోక్ గారిని చూశాను, శ్యామ్కి ఇస్తూ ఉంటాడు. అంటే శ్యామ్ ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? దశంభాగాలు ఇస్తాడు, సంపాదిస్తున్నాడుగా. కానీ తండ్రిగా ఆయన సంపాదించు ఇచ్చుకో నీకు అనవసరం. తండ్రికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, అందుకని అన్యులకి తండ్రి లేడు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? విచారిస్తున్నారు. నీకెవరున్నారు? అందుకని నువ్వేం చేయాలి? ఊహించుకోవాలి. అది వీఆర్ నాట్ ఏ ఆర్ఫన్స్. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎలా విడిచిపెట్టినంటే, వింటున్నారా? మీకు బట్టలు లేకపోతే బట్టలు తల్లిదండ్రులే కొంటారు. సరైన బట్టలు వేసుకోకపోతే అవమానం ఎవరికంటే? తండ్రికి. సో అందుకని నీ కేర్ అంతా ఎవరు చూసుకుంటాడంటే తండ్రే చూసుకుంటాడు. ఎందుకంటే ప్రాణం ఇచ్చింది ఆయనే, నిన్ను క్రియేట్ చేసుకుంది ఆయనే, నిన్ను రక్షించుకున్నది ఆయనే. ఆమేన్. సో నిన్ను రక్షించుకున్నది ఆయన కాబట్టి హీ విల్ టేక్ కేర్ ఆఫ్. అందుకే దేని గురించి నువ్వేం చేయని అవసరం లేదంటే చింతించిన అవసరం లేదు. చూడండి, ఇంట్లో తండ్రి ఉంటే ఎలా ఉంటావు? ఎలా ఫీల్ ఉంటుంది అమ్మా? తండ్రి ఉంటే ఇంకేం ఆరాముగా ఉంటారు. ఏం పిల్లల పెద్దాలు ఏవి వారి ఎవరు పొద్దున్న ఆయన లేచి దాన్ని చూసుకుంటారు. సో వీఆర్ నాట్ ఆర్ఫన్స్, వీఆర్. అందుకని యోహాను 14:18 ఒక మాట అంటే చూడండి త్వరగా. యోహాను 14:18 మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను అంటాడు. ఇంకో చోట అంటాడు, తండ్రి రొట్టెని అడిగితే రాయినిచ్చిన, చేపని అడిగితే పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇచ్చినప్పుడు మీ పరలోకపు తండ్రి తన అడుగు వారికి అందరికీ నిశ్చయముగా మీకు ఇస్తాడనమాట. మిమ్మల్ని అనాథలుగా విడువను. చూసారా మిమ్మల్ని ఎలా విడవను? చెప్పండి, ఇక్కడ ఎవరైనా అనాథలు ఉన్నారా? నో, వీ హ్యావ్ ఎ గ్రేట్ ఫాదర్. డాడీ అనండి అందరూ. హల్లెలూయా అనండి.
యేసయ్య మనకెవరంటే డాడీ. ఎప్పుడు అనాథలుగా ఫీల్ అవ్వద్దు, నాకు దిక్కు లేని అనొద్దు. ఎక్కడ మీరు ఉన్నప్పటికీ యూ హ్యావ్ ఏ జీసస్. చేతులెత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఒకసారి సింగపూర్ వెళ్తుంటే పర్సు మర్చిపోయాను, వాచ్ మర్చిపోయాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత పర్సు గుర్తుకొచ్చింది, వాచ్ గుర్తుకొచ్చింది. అంతలో అమ్మగారు ఫోన్ చేశాను. అమ్మగారు వచ్చే లోపల నా ఫ్లైట్ వెళ్ళిపోద్ది. సింగపూర్ దిగితే పర్సు లేదు. చెప్పండి, మాట్లాడతలేదు. మీరు నమ్ముతారు లేదు, నన్ను రిసీవ్ చేసుకునే పాస్టర్ పర్స్ అట్టుకొచ్చాడు. పర్స్ తెలదు కానీ దిగ్గానే డబ్బులు ఇచ్చాడు, వాచ్ ఇచ్చాడు. అతడికి ఎవరో ఫోన్ చేసినట్టే చేసుకొచ్చాడు. అందుకే నీ తండ్రి, నువ్వు అనాథవి కాదనమాట. హీ నోస్. మీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, మీకు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫాదర్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సో 5వ పాయింట్. ఎన్నో పాయింట్ అయిందమ్మా? 4 అయిపోయిందా? 5వ పాయింట్ త్వరగా. నీవు యు ఆర్ ఏ బ్లెస్డ్ చైల్డ్, యు ఆర్ బిలవడ్ చైల్డ్ నోన్ బై గుడ్ ఫాదర్. అంటే నీవు మంచి తండ్రికి తెలిసిన ప్రియమైన గారాల బిడ్డవన్నమాట. అబ్బా, హల్లెలూయా. నీవు మంచి తండ్రికి తెలిసిన ప్రియమైన బిడ్డవన్నమాట. సో నువ్వు మంచి తండ్రి ఉన్నాడు, నీకు మంచి తండ్రి ఉన్నాడు. నువ్వు మంచి తండ్రికి ముద్దుల బిడ్డవన్నమాట. తండ్రి మంచోడైతే నువ్వు ఎలా ఉంటావు అంటే ఆయనకి ఇంకా బిలవడ్ బిడ్డ. యేసు ప్రభు కూడా ఎవరంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, ఆ ప్రియ కుమారుని యందు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వెవరు అంటే ఆయనకి ప్రియమైన బిడ్డ. ఎందరు ఆయన అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. యు ఆర్ ఎ బిలవడ్ డాటర్ అండ్ సన్ అండ్ యువర్ ఫాదర్ ఈజ్ ఏ గుడ్ ఫాదర్. మంచి తండ్రి, మంచి కుమారుడు అన్నమాట. ఇంకేం కొద్దువా మాట్లాడతలేదు ఎవరు. ఎఫెసీ 1:5 యువర్ అడాప్టెడ్ సన్. గలతీ 3:26 అంటాడు చూడండి. గలతీ కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మొదటి యోహాను 3:1 చదువమ్మా, రాసుకోండి అన్ని చదివి. 1 John 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. రోమా 8:15. త్వరగా, ఈ టైం వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్తే బాగుండేది. చదవమ్మా. ఏలయన దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని. ఆగండి, ఏం పొందలేదు? దాస్యపు అంటే ఆర్ఫన్ స్పిరిట్ అంటారు. చదువమ్మా, ఇంగ్లీష్లో చదువు. For you did not receive the spirit of bondage again to fear, adoption, but you received the spirit of adoption, by whom we cry out, Abba, Father. డాడీ అని పిలిచే ఆత్మనిచ్చాడు నీకు. ఆర్ఫన్ స్పిరిట్ పెట్టలేదు, బానిస స్పిరిట్ పెట్టలేదు. బానిస అంటే ఎప్పుడు కూడా నీ బాంచానా అయ్యా, నీ ముందు నిలబడడానికి యోగ్యుడిని కానయ్యా అని. అడాప్షన్ స్పిరిట్, దాని అడాప్షన్ కదా ఏమంటారు దాన్ని, ఆర్ఫన్ స్పిరిట్. ఆర్ఫన్ స్పిరిట్, ఆర్ఫన్ స్పిరిట్ చాలామంది క్రైస్తవుల్లో ఉంటుంది. మనం ఆర్ఫన్స్ కాదు. దేవుడు లేనోడు ఆర్ఫన్. దేవుడు కలిగిన వాడు అబ్బా తండ్రిని మరపెట్టుకాడు. డాడీ అంటే చాలు. మాట్లాడరమ్మా. ఆడు ఎంత పెరిగినా ఢిల్లీకి ఏదంటారు కదా, ఢిల్లీకి రాజు అయినా, ఆడు ఢిల్లీకి రాజైన డాడీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. డాడీ నాకు ఇది కావాలంటే చాలు. వాడికి ఎంత ఉన్నా, నీకు ఇది ఉంది కదరా అండవు. ఎంత ఆడుకున్నా, కొడుకు ఎంత ఉన్నా, తండ్రికి ఏమి లేకపోయినా డాడీ అంటే దోచిపెట్టేస్తాడు. అమ్మా
అందుకనే దేవా దేవా అని ఇంతవరకు పిలిచాం, ఏమి దొరకలేదు. ఈ రోజు నుంచి ఏం పిలవాలంటే నేను నాకు ఏదో వచ్చినా డాడీ అంటాను. డాడీ అంటే చాలు. చూడండి, నువ్వు పెద్ద పెళ్ళి అయ్యి పిల్లలు అయిపోయి కూడా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు డాడీ అంటే ఎంత మురిసిపోతాం. మాట్లాడరమ్మా మమ్మీ అంటే ఎలా ఉంటుంది? అదొక ఆడకూతురు కానీ అబ్బాయి కానీ డాడీ అంటే వాడు ఎలా ఉన్నాడో మనకు అనవసరం, అది కదిలిపోద్దిల్లా ప్రేమ. అందుకనే క్రైస్తవులు ప్రేయర్ మార్చాలి. డాడీ అంటే చాలు, ఈ సప్లై ఆల్ అవర్ నీడ్స్. అబ్బా తండ్రిని మొర్రపెట్టుకుని ఆత్మను మనలో పెట్టాడట డాడీ. ఆమేన్. అందుకనే మనం ఎవరమంటే ఇన్హెరిటర్స్. NIV version lo the spirit you received does not make you slaves so that you live in the fear again. Rather, the spirit you received brought about your adoption to sonship, and by him we cry, Abba Father. స్లేవ్ స్పిరిట్ లేదన్నమాట. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా అనండి. మనం ఎవరమంటే వారసులం. పిల్లలమైతే ఎవరు? మనం వారసులం అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకనే టెన్షన్ పడిన అవసరం లేదు, యాంగ్జైటీకి వెళ్ళ అవసరం లేదు. యాంగ్జైటీ, టెన్షన్, యాంగ్రీ ఇవన్నీ ఒక క్యారెక్టర్. ఒక వరీ, యాంగ్జైటీ, కోపము, టెన్షను అన్నీ ఒక కులం అన్నమాట. కోపం కూడా ఇందులోకి వస్తుంది. ఎప్పుడు కోపం వస్తుంది అంటే టెన్షన్ అయినప్పుడే కోపం వస్తుంది. ఇవన్నీ ఒక కేటగిరీ అన్నమాట. ఆ కేటగిరీ అన్నీ ఉన్నాయంటే కోపము, వరి అన్నీ ఉన్నాయంటే రోగాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అందాం. అందుకని దేవుడు మనకిచ్చే ఇన్విటేషన్ ఏంటంటే ఈ ఉదయకాలం, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని మొదట వెదకాలి. అది ఆయన మనకిచ్చే ఆహ్వానం. చేతులు ఎత్తి హల్లెలూయా అందాం. ఆమేన్. ఓకే, 34 వచ్చిన ఒకసారి చదవమ్మా. అయిపోయింది. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. అది రేపటి గురించి ఏనాటికి ఆనాటికి చాలు. అందరిలా చూడండి ఒకసారి. ఒక మనిషి అట లైఫ్ స్పాన్లో అంటే మన జీవిత కాలంలో 75,000 ఫుడ్ తింటాడండి. 75,000 కేజీలు ఫుడ్ తింటాడు. ఎంత? 75,000 కేజీల ఫుడ్ తింటాడంట. ఇప్పుడు జీవితకాలం అంతా. ఇప్పుడు మీ ముందుకి ఒక్కరోజే 75,000 అంటే 1,000 కిలో చికెను, 10,000 కిలోల మటను, ఇంకా 20 కిలోల ఫిష్ కర్రీ, 10 కిలోల రైస్ అన్నీ తీసుకొచ్చి, బండ బిర్యానీ అన్నీ తీసుకొచ్చి ఒకరోజు తినమంటే తింటారా? ఎన్ని రోజులు తినేది? లైఫ్ లాంగ్ తినేది. ఒక్క రోజులో పెడితే తింటారా? తినరు. అర్థమవుతుంది ఇప్పుడు. సో అలాగనే దేవుడు ఎలా ఉంటాడంటే ఏనాటిది ఆనాటిగా ఇస్తాడనమాట. ఆమేన్. సో నీ జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు అన్నీ జీవితం ఎదుగుతున్నగలితే అన్నీ ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఏ రోజుకి నువ్వు తట్టుకోవాలో ఆ రోజుకి నీకు సహాయం చేస్తాడన్నమాట. చప్పట్లు కొడతాం గట్టిగా హల్లెలూయా. ఆమేన్. సో అందుకనే నువ్వు టుమారో గురించి కూడా ఏం చేయకూడదంటే ఆలోచించకూడదు. టుమారో విల్ వరీ అబౌట్ టుమారో. రేపు ఏం చేద్దట? రేపటి గురించి ఆలోచిస్తుందంట. కానీ దేవుడు ఏమంటాడంటే నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే నేను ఈ రోజుకి నేనే. అందుకని దేవుడట ఐ యామ్ నాట్ ఐ వాజ్. దేవుడు గతం కాదు. దేవుడు ఏ రోజుకి ఆ రోజే అనుదినాహారము నేడు మనకంటే ఈ రోజుకి ఈ రోజుకి నీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఆ రోజును అధిగమించడానికి నేను ఉన్నవాడిని అంటాడు అనమాట.
కనుక ఆ రోజుకి నీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఆ రోజుకి చాలిన దేవుడు. చేతులెత్తి హల్లెలూయా అనండి. ఆమేన్. అందుకని దేని గురించి మనం ఏం చేయని అవసరం లేదంటే చింతించని అవసరం లేదు. అందరూ హల్లెలూయా అనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో 5వది అయిపోయిందా, 6వది అయిపోయిందా? 6వది కూడా ఒక రాసేసుకోండి. దేర్ ఈజ్ ఎ లైఫ్ బియాండ్ వరీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ ఫాదర్. అంటే వన్ డే ఎట్ టైం. అంటే తండ్రి రాజ్యంలో చింతకు అతీతమైన జీవితం ఉంది. ఒక్కరోజు ఒక్కోలా, ఒక్కరోజు ఒక్కొక్కలాగా దేవుడు మనం నడిపిస్తాడనమాట. సో అందుకని దేని గురించి మనం చింతించని అవసరం లేదు. సో ఈ రోజు నుంచి ఏం చేయాలి, మనం ఊహించుకోవాలి. అది బాగా గుర్తుంది. ఆమేన్. సో ఊహించుకుంటే నువ్వేం చేయవంటే చింతించవు అన్నమాట. సో నీకు ఏం కావాలో అది ఆలోచించుకుంటూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అయిపోయిందా? ఏ లోటు నాకు కృపాక్షేమములే నా వెంట ఉంటాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన.